కాశీలో మిట్ట మధ్యాహ్నం 12:30 అసలు ఎందుకు స్నానం చేయాలి? స్నానానికి ఆ టైంకి సంబంధం ఏంటి? హలో గాయ్స్, ఈ రోజు మనం గంగా స్నానానికి అయితే వెళ్తున్నాం. ఈ వీడియోని కాశీ వచ్చే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియోలో కాశీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో స్నానం ఎందుకు చేయాలో చెప్తాను. గంగా స్నానం ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. మణికర్ణిక ఘాట్ లో మాత్రమే చేయాలి. దగ్గరలో ఉంటే నడుచుకుంటా వెళ్ళిపోండి, లేదంటే ఒక బోట్ మాట్లాడుకోండి. ఎవరైతే 9 రోజులు కాశీ యాత్ర చేస్తున్నారో అవతలకి వెళ్ళకూడదు. మనకి దూరంగా కనిపించేదే మణికర్ణిక ఘాట్. ఇక్కడే స్నానం ఎందుకు చేయాలంటే ఈ సమయంలో మాత్రమే ఇక్కడ దేవతలు ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారో కూడా చెప్తాను. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఇక్కడ తపస్సు చేశారు. తపస్సుకు మెచ్చి దేవుళ్ళు, దేవతలు, ఆఖరికి శివపార్వతులు కూడా ఇక్కడికి వచ్చారు. శ్రీ మహావిష్ణు ఘోరమైన తపస్సు చూసి అసలు ఇంత గొప్ప తపస్సు అనే ఆనందంతో ఊగిపోయారు. తపస్సు చేసింది పక్కనే ఉన్న చక్ర పుష్కరిణి అనే ఒక కుండం. ఇది మణికర్ణిక ఘాట్ లోనే ఉంది. ఈ కుండము శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రంతో ఏర్పడింది. అయితే శ్రీ మహావిష్ణు తపస్సుకి పరవశించిపోతున్న అమ్మవారి చెవి పోగు ఈ గొంతులో పడింది. మణి అంటే ఆభరణం, కర్ణిక అంటే చెవి. అందుకే ఈ ప్లేస్ మొత్తాన్ని మణికర్ణిక అంటారు. ప్రతిరోజు వచ్చి వెళ్తున్న దేవతలు రోజులో ఒక్కసారైనా ఆ మహాశివుడు ఇక్కడికి వచ్చి ఆ మణిని వెతుకుతూ ఉంటారంట. ఎంత గొప్ప చరిత్ర ఈ కుండము. గంగా స్నానం చేయకుండానే వెళ్ళిపోతారు. ఈ ఒక్క కుండంలో స్నానం చేయడం వల్ల పుణ్యంతో పాటు దేవతల ఆశీస్సులు మనం చేసిన పాపాలు కూడా పోతాయి. అసలు ఏ టైంకి రావాలి, బోటింగ్ రేట్ ఎంత ఉంటుంది, ఇక్కడికి వచ్చాక పూజారులను ఎలా మాట్లాడుకోవాలి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఇలా ప్రతి ఒక్కటి అన్ని కలిపి ఒక పెద్ద వీడియో చేశాను. అది మన విక్రమ్ విహారీ యూట్యూబ్ ఛానల్ లో ఉంది. ఇప్పుడే చూసేయండి.